అమ్మా అటు చూడు. అత్తయ్య గారు, వాడు నరసింహ కదా? అవునల్లుడు, 1,50,000 అప్పు చేసి 3 నెలలుగా వడ్డీ కట్టకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. చిన్నాళ్లకి నా కంట పడ్డాడు. వెళ్ళి వాడి షర్టు పట్టుకొని ఈడ్చుకొని రండి. అలాగే అత్తయ్య గారు. నరసింహ ఆగరా, ఎక్కడికి వెళ్తావు? అంతగా టీ తాగాలనుకునేవాడు ఏ పక్కూరికి వెళ్ళి తాగాలి కానీ మనూరు సెంటర్లో తాగుతావా? ఇంత పిచ్చోడివై ఎలా బతుకుతున్నావురా? రే నరసింహ, ఈ రోజు మా అత్త నిన్ను వదిలిపెట్టదురా. మా అత్తగారి చేతిలో నువ్వు వైపోవాల్సిందే. రారా, నీ అప్పు మొత్తం కట్టించేస్తాను. రారా రారా. అబ్బా, అయ్యో అల్లుడు, వాణ్ణి వదలకండి. ఈ రోజు నా చేతిలో ఖచ్చితంగా చస్తాడు. వాడు చావడమేమో గాని వాడప్పు నా చావుకొచ్చింది. అలాగే అత్తయ్య గారు, వాడిని రోజు వదిలే సమస్య లేదు. ఒరే నరసింహ, బస్తీ బెసవాల్, నేను వదిలిపెట్టను రా. రే పద్మ, మనం కారులో వెళ్దాం పదా. ఆగరా రే. రే నరసింహ, త్వరగా పోనివ్వు. రే నరసింహ, రే ఆగరా. ఆగరా. అబ్బా, వీడియోలు తీసింది చాలా ఆపవే, నాకు సిగ్గేస్తుంది. వీడియో అంటే చాలు ఎక్కడ లేని సిగ్గు వచ్చేస్తుంది మా అమ్మకి. నువ్వు అలా సిగ్గుపడాలి. ఈ వీడియో నీ నాన్నకి చూపించాలి. అబ్బా చాలా ఆపవే. నాన్న చూసారంటే పెళ్ళైనప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయావని తెగ ఫీల్ అయిపోతారు. అబ్బో, పెళ్ళైన కొత్తలో అంత అందంగా ఉండేదానివా ఏంటి? మరి మీ ముగ్గురు కంటే నేనే అందంగా ఉండేదాన్ని. కాబట్టే కదా మీ ముగ్గురం ఇంత అందంగా పుట్టాం. నాయను, వీడేంటి కళ్యాణి ఇంట్లోకి దూరాడు? ఇప్పుడు గనక మనం లోపలికి వెళ్ళామా, మన కర్మగాలి కళ్యాణి ఉందంటే దౌర్జన్యంగా లోపలికి వెళ్ళేందుకు 2 కాళ్ళు విర్రకొట్టి చేతిలో పెడుతుంది. అమ్మో, ప్రాణం పైన లోపలికి మాత్రం వెళ్ళను. ఏంటల్లుడు, ఏంటి ముందాగావు? ఆ నరసింహగాడు ఆ కళ్యాణి ఇంట్లో దూరాడు అత్తయ్య గారు. అవునా? మరెందుకు వదిలిపెట్టారు? అది ఆ కుస్తీ కళ్యాణి ఇల్లండి. వెళ్లే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. దాని పొంద అడ్డం వస్తే దాన్ని కూడా జుట్టు పట్టుకొని నేల కొడతాను. వెళ్దాం పదా. మీరు వెళ్ళండి, నేను వెనకాలే వస్తాను. అమ్మా, బేబమ్మ గారు వచ్చారు. ఓహో, బేబమ్మ అంటే ఏవిడేనా? ఏయ్, ఎక్కడ వాడు? ఎవరండి? ఎవరి గురించి అడుగుతున్నారు? ఇంకెవరు? ఆ నరసింహగాడు మీ ఇంట్లోకి దూరాడు.
ఏ నరసింహ, ఎవరండి? ఎవరూ రాలేదు. నేను ఇక్కడే ఉన్నాను కదా. నీకు చెప్పేంత టైం లేదు. ఆలస్యమైతే అవతలవాడు పారిపోతాడు. తప్పుకో. ఏమండి, వడియాలున్నాయండి, కొంచెం చూసి వెళ్ళండి. ఏయ్, తొక్కలో వడియాలు కావాలంటే డబ్బు నీ మొహన పడేస్తాం. అయ్యో అయ్యో, ఆగండి. ఆగండి బేబమ్మ, నేను చెప్తుంటే అర్థం కావట్లేదా? ఇంట్లో ఎవరూ లేరంటే దౌర్జన్యంగా ఇంట్లోకి వస్తున్నా. ఇంట్లోకి ఏ వ్యక్తి రాలేదు. అంటే చూసిన వాళ్ళం మేం పిచ్చోళ్ళమా? తప్పుకోవే. అమ్మా, ఏయ్, నీకు అసలు బుద్ధి లేదా? ఏం బేబమ్మా, బుద్ధుందా నీకు? నా ఇంటికి వచ్చి నా బిడ్డని, నా భార్యని కొడతావా? ఆ? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎంత ధైర్యం? కాళ్ళు చేతులు పని చేయకపోయినా గొంతు బాగానే పనిచేస్తుందే. ఈ బేబమ్మ వస్తే ఎవరి గొంతైనా మూగబోవలసిందే. ఏమండి? పద్మా, ఇంట్లో అంగుళం కూడా వదలకుండా మొత్తం వెతుకు. అలాగేమ్మా. నాన్న, ఏమండి? మీరు బానే ఉన్నారు కదా? మీకేం కాలేదు కదా? ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఎరా, మా కళ్ళు గప్పి ఇక్కడ దాక్కుంటావా? అమ్మా, ప్లీజ్ మేడం, అమ్మా, నరసింహ ఇక్కడే ఉన్నాడు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావురా నువ్వు? ఆ? ఎక్కడికి వెళ్ళావు? అమ్మా,